నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మన స్టూడియోలో బీసీ, ఎస్టీ, ఎస్సీ జేఏసీ చైర్మన్, డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ గారు ఉన్నారు. సో వారిని అడిగి ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాల గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒక 2 వీక్స్ బ్యాక్ సభ ఒకటి అంటే 1 year యానివర్సరీ మీరు చేశారు. బీసీఎస్టీ చేసే వార్షికోత్సవం చేశారు. అయితే ఆ వార్షికోత్సవం చాలా ఘనంగా చేసిండ్రు మీరు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్స్, తీర్మానాలు అండ్ అట్లనే అవి కార్యాచరణ, వాటి కార్యరూపం దాల్చడానికి టైం పడుతుంది. కానీ అది ఇప్పుడున్న సమయంలో అవి సాధ్యమవుతాయి అంటారు. సాధ్యం అవుతాయా అన్న ప్రశ్నే తప్పమ్మా. క్వశ్చన్ అంటే సాధ్యం అవుతాయా అనే క్వశ్చన్ నా దృష్టిలో రాంగ్. 100% సాధ్యం అవుతాయి. మన ఆలోచనలన్నీ సాధ్యం కావడానికే, అణగారిన వర్గాల ఆత్మగౌరవ విషయాలన్నీ సాధ్యం చేయడానికి, సాధ్యం కావడానికే భారత రాజ్యాంగం వచ్చింది. భారత రాజ్యాంగం ఎవరి కోసం వచ్చింది అంటే మనం ప్రభువులం కావడానికి వచ్చింది, మనం మహారాజులం కావడానికి వచ్చింది. మనం ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన సమస్త హక్కులు, ఓటు హక్కుతో సహా సమస్త హక్కులతో పాటుగా ఈ రాజ్య సింహాసనం 90% ప్రజలకు ఇవ్వడానికే రాజ్యాంగం వచ్చింది. అందుకని రాజ్యాంగానికి సమస్తము సాధ్యమే. సాధ్యమా అని మీరు అన్నారు, కానీ భారత రాజ్యాంగానికి సమస్తము సాధ్యమే. అంత సాధ్యమయ్యేది ఉంటే మరి మీరు బీసీ ఏదైతే జరిగిందో దాని గురించి మాట్లాడుకుంటే కవిత గారు మీకు సపోర్ట్ చేసిండ్రు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు, మేము ఖచ్చితంగా బీసీలకి 42% మేము చేస్తాము అని చెప్పేసి ఢిల్లీకి పోయిండ్రు. ఢిల్లీలో అక్కడికి పోయిన తర్వాత మరి మాతోనైతే లేదని చేతులు ఎత్తేసారు. మీరు ఇప్పుడు ఒక బీసీ గురించే కాదు, ఎస్సీ, ఎస్టీ మొత్తం అందరి గురించి చేసి మీరు చైర్మన్ అని, మరి ఏంటి దీని మీద ఇప్పుడు మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కావాలని రాష్ట్రంలో ఉన్న ఒక డిమాండ్ని వాళ్ళు కామారెడ్డి తీర్మానం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. దానికి బిల్స్ ఢిల్లీ పార్లమెంటుకు పంపించడం జరిగింది. అక్కడ 9th షెడ్యూల్లో పెట్టించడం తప్ప మరొక మార్గం లేదు. అంటే పార్లమెంటు ఆమోదించి 9వ షెడ్యూల్లో పెడితే రాజ్యాంగ హోదా వస్తుంది. అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసుకొస్తే తీసి చెత్తబుట్లో పడేసిండు. ఇప్పుడు అవి కేంద్రానికి పోయినాయి. అక్కడ పార్లమెంటులో 9వ షెడ్యూల్లో పెట్టి ఆమోదిస్తే అది రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎంత భద్రతతో కూడిన చట్టం ఉందో రిజర్వేషన్స్, అదిగో అంత భద్రతతో 9th షెడ్యూల్లో పెట్టాలనేది మా డిమాండ్. దానికి మేము పోయి బీజేపీతో యుద్ధం చేయదలుచుకోలేదు. మాకెవడూ తెలియదు ఢిల్లీలో. మా యుద్ధం అంతా రేవంత్ రెడ్డి మీదనే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, హామీని చేసే పద్ధతుల్లో చేయమంటున్నాం. మీరు జీవో ఇచ్చినా అది చెత్తబుట్టలు వేసింది, కోర్టు కొట్టేసింది. దాన్ని తీసుకుపోయి ఢిల్లీ పంపించి చేతులు దులుపుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, లేకపోతే ఇంకో దానికోసం ఢిల్లీ తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఇంతవరకు బీసీ బిల్లులు ఏమైపోయినాయి, ఆ చట్టం ఎక్కడ దాకా వచ్చింది, అది 9th షెడ్యూల్లో పెట్టించడానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీతో మీరు ఏం ప్రెజర్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా ఏమి యుద్ధం చేస్తుంది, మాకు అంతిమంగా ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి తెలియదు. కానీ మీరు ఇంత సైలెంట్గా అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని మీరు ఇది చేస్తారు అని మీరు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆయన మీద మీరు ప్రెషర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకనేమ్మా మేము వాస్తవానికి బీసీల విషయంలో ఐడియాలజికల్గా తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్రని 10,000 కిలోమీటర్లు ప్రధానంగా బీసీల మీదనే దృష్టి పెట్టి అంత పెద్ద చైతన్యాన్ని తీసుకొని వచ్చినాం. ఆ తర్వాత రథయాత్ర జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా జగిత్యాల దగ్గర రథయాత్ర అయింది, అది కరీంనగర్, అది మీకు తెలుసు. అంత పెద్ద రథయాత్ర కానీ, అంతకుముందు జరిగిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కానీ, తర్వాత బీసీల కోసం ఈ 1.5 year నుంచి జరుగుతున్న పోరాటం ఏదైతే ఉందో, మేము ఈ పోరాటాల ఫలితంగానే ఈరోజు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, ముఖ్యంగా బీసీలకి స్థానిక సంస్థల్లో మొన్న ఎన్నికల్లో సరే వాడు ఏ పార్టీ అయినా 85% పైగా సర్పంచ్లు అయ్యారు. అంటే కారణం ఏంటంటే ఒక భావజాలం వచ్చింది ఈరోజు తెలంగాణలో. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందులో ఎవరికన్నా తక్కువ, రెడ్డి వెలమలతో ఛాలెంజ్ చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసి మేము కూడా అని ప్రైడ్గా మాట్లాడి రాజకీయాల్లో మా వాటా ఎంత, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు తెలంగాణలో.
ఇన్ని లక్షల మంది ఉన్నారు, మా వాటా ఎంత? గౌడ్స్ ఇంతమంది ఉన్నారు, మా వాటా ఎంత? యాదవులు ఇంతమంది ఉన్నారు, మా వాటా ఎంత? 12% మాదిగలు ఉన్నారు, మా వాటా. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మా షేర్ ఎంత అని మాట్లాడుకోవడానికి కావలసిన చైతన్యాన్ని, ఆ పోరాటాన్ని, ఆ భావజాలాన్ని ఇచ్చినవన్న తృప్తి మాకుంది. ఇప్పుడు మీరంటున్నది ఏంటంటే కార్యాచరణ ఏంటి, మీది ఫైటింగ్ కార్యాచరణ అంటున్నారు. ఆ కార్యాచరణనే మొన్న బీసీఎస్సీ ఎస్టీ చేసి వార్షిక సదస్సులో తీర్మానించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ జూలై 20 నుంచి పోరాటం మొదలు కాబోతుంది. ఢిల్లీ పోయి బీసీ 42% కాదు 50% పెంచాలి, పాత బిల్లులు తీసిపారేసి 50% రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 50% రిజర్వేషన్లతో పార్లమెంటులో చట్టం తీసుకొని రావాలి. ఎందుకంటే బీసీలు ఉన్నది 50% పైన, 50% పైన కాబట్టి 50%. మా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పాలసీ ఏంటి అంటే 90% రిజర్వేషన్లు అడుగుతున్నాం మేము. 90లో 50% బీసీలకు రిజర్వేషన్స్ కావాలి. ఈరోజు 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, కానీ దాన్ని సగటున 20%కి పెంచమంటున్నాం. 20% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, 50% బీసీలకు, 10% మత మైనారిటీలకి, అంటే ముస్లింలకు మెజార్గా, మిగతా 1.5% బిలో 1% పాలసీలు, క్రైస్తవులు, బౌద్ధులు, వాళ్ళందరికీ. అంటే మత మైనారిటీలకు 10%, ఎస్టీలకు 10%, ఎస్సీలకు 20%, బీసీలకు 50%, మొత్తం కలిపి 90% రిజర్వేషన్స్ కావాలి. రిమైనింగ్ 10% రిజర్వేషన్ కూడా అప్పర్ కాస్ట్కి, వెనుకబడిపోయినటువంటి అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో పేద అగ్రకులాలకి, వాళ్ళకి 10% రిజర్వేషన్లని మేమే మద్దతు తెలియజేస్తున్నాం భారతదేశంలో మొదటిసారిగా. ఎందుకు వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం? దేశం అంతా వ్యతిరేకిస్తాయి అంటే మా మద్దతుకి దేశం అంతా వ్యతిరేకించేదానికి తేడా ఉంది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్లని మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే నువ్వు 10%లోనే ఉండాలిగా, బయటికి రావద్దు. ఇప్పుడు మొన్నటిదాకా జరిగింది ఏంది? 10% రిజర్వేషన్లు కావాలి, మిగతా 50% ఓపెన్లోకి వాళ్ళు వస్తున్నారు. మేమేమంటున్నాం, ఇక నువ్వు 10%లోనే ఉండాలి, 10%లోనే బంధించి పారేస్తాం, 10% నుంచి బయటికి రావద్దు. అట్లా 100% రిజర్వేషన్స్ ఈ దేశంలో పేద అణగారిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వెనుకబడ్డ వర్గాలకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఒక రాజకీయ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మేము ప్రోగ్రాం తయారు చేస్తున్నాం. ప్రజెంట్ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మీద 50% బీసీలకు రిజర్వేషన్ కావాలనే పోరాటం మొదలుపెట్టబోతున్నాం. ఆ దిశగా ప్రజలు పోరాటం రేపు కార్యాచరణ 20వ తారీఖు నుంచి మొదలవుతాం. 20 తారీఖు నుంచి మొదలుపెట్టాం. కానీ ఇదే ఇప్పుడు మీరు మొదలు పెడతా అన్నారు, దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలే. ఈ మధ్య మాట్లాడుతుందని డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అసలు డీలిమిటేషన్ గురించి ఎంత వ్యతిరేకించిండ్రో మొన్న ఒక సభలో చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ అవుతుంది, డీలిమిటేషన్ అయిన దాంట్లో కూడా 117 నియోజకవర్గాలలో మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన ఏకకంఠంగా అంటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పారు. ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే అంత కరాఖండిగా చెప్తారు. మీరు చెప్తున్నారు మేము ఆయన మీద యుద్ధం చేస్తాం, యుద్ధానికి పోతున్నాం ఢిల్లీకి అంటాను. మరి ఆయన యుద్ధంలో అంటే మీ యుద్ధం స్టార్ట్ అవ్వకముందే మేము 117 నియోజకవర్గాలలో గెలుస్తామని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకి ఐడియాలజీ, పోరాటం, విప్లవం, ఆత్మజ్ఞానం ఇవన్నీ తెలవనప్పుడు ప్రజల్ని అమ్ముడుపోయే వస్తువులుగా చూస్తున్నాడు ఆయన. అంటే ఓటర్లకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజల్ని సేలబుల్గా మార్చే ప్రోగ్రాం. అందుకోసమే డబ్బు సంపాదిస్తున్నాడు. వందల వేల లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వనరులు పోగేసుకుంటాడు. ప్రజల్ని కొనుక్కోవాలనుకుంటాడు. ప్రజల్ని కొనుక్కోవాలనుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన అంతే బలంగా చెప్తున్నాడు. డబ్బు ఇప్పుడు 1,00,000 ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకి అనేక రూపాల్లో కట్టబెట్టడానికి, ప్రజల ఆస్తిని, ప్రజలకు ఉన్నటువంటి భూమిని తీసుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అట్లా అనేక చోట్ల ప్రభుత్వం భూమిని తీసుకొని ఈ విధంగా చేస్తుంది, అనేక చోట్ల అన్యాయం. ఇదంతా దేనికోసం? క్యాపిటలిస్టుల కోసం, పెట్టుబడిదారుల కోసం, అగ్రవర్ణాల కోసం చేస్తున్నప్పుడు ఇతనికి డబ్బు వస్తుంది దాంట్లో నుంచి. అదే కాదు, మొత్తంగా ఈరోజు వాళ్ళు చేసే రాజకీయాల మొదటి నుంచి కూడా అధికారం ప్రజలకు ఇవ్వడానికో, ప్రజలకి విద్యా వైద్యం అందించడానికో, ప్రజలకి రాజ్యంలో ప్రాతినిధ్యం ఇవ్వడానికో, అధికారమే అణగారిన వర్గాలకు ఇవ్వడం కాదు కదా. అధికారం అంతా రెడ్ల చేతిలో ఉండాలి, కేసీఆర్కి అధికారం అంతా వెలమల చేతిలో ఉండాలి, చంద్రబాబు నాయుడు ఉంటే కమ్మల చేతిలో ఉండాలి. వీళ్ళ చేతిలో అధికారాన్ని, భూమిని, సంపదని అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మనలాంటి అణగారిన వర్గాల 90% ప్రజల్ని సేలబుల్గా మార్చి వాళ్ళకి భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా కటిక దరిద్రంలో ఉంచేటువంటి ఒక కుట్ర. అందుకని రేవంత్ రెడ్డి యొక్క బలం ఏంటి? డబ్బుతో ప్రజల్ని కొనొచ్చు. ఆనాడు కేసీఆర్ ఎంత పెద్ద మాట అయినా మాట్లాడేది, పెద్ద పెద్ద అబద్ధాలు.
ఆకాశం అంత అబద్ధాలు ఆడింది కేసీఆర్. ఆ ఆర్ట్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. అంటే ప్రజల్ని వంచడానికి ఎంత పెద్ద అబద్ధానైనా ఆడాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంచుకున్నది ఏంటి అంటే, కేసీఆర్ అనే ఒక అబద్ధాన్ని కొట్టాలి అంటే సత్యంతో కొట్టలే కేసీఆర్ని. రేవంత్ రెడ్డి కేసీఆర్ని కొట్టింది. కేసీఆర్ ఒక అబద్ధ ప్రపంచం, అది నిజమే, ఓకే. కానీ కేసీఆర్ని మీద ఎట్లా గెలిచిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ అబద్ధాన్ని కొట్టడానికి రేవంత్ రెడ్డి ఎంచుకున్నది సత్యాన్ని కాదు, మరో పెద్ద అబద్ధాన్ని ఎంచుకున్నాడు. అంటే ఒక అబద్ధాన్ని ధ్వంసం చేయాలంటే ఇంకొక అబద్ధాన్ని చూపెడతారు, మరో పెద్ద అబద్ధాన్ని. అందుకని ఈరోజు కేసీఆర్ అనే ఒక అబద్ధం, రేవంత్ రెడ్డి అనే అతిపెద్ద అబద్ధం. ఈ అతిపెద్ద అబద్ధంతో కేసీఆర్ అబద్ధపు రాజ్యాన్ని ధ్వంసం చేసిండు. అందుకని మేము మాత్రం సత్యం అనే ఆయుధంతో ఇద్దరిని కొట్టాలనుకుంటున్నాం. మీరు అంటున్నారు ఆర్థికంగా, అంటే ఒక పార్టీ నడపాలంటే ఆర్థికంగా బలంగా ఉండడం చాలా అవసరం. మరి ఆ ఆర్థిక బలం లేకుండా మీరు ఒక పార్టీ అధ్యక్షులు అయి ఉండి మీరు జనాల్లోకి వెళ్తా అంటే మీకు ఆ గుర్తింపు ఇంకా ఆ సపోర్ట్ రెండు దొరుకుతాయి అంటారా? మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తారంటారా? అసలు డబ్బుతో ఏం పనమ్మా? ఒక సీటుకి 150 కోట్లు అని చెప్పేసి గతంలో మనం చూసినాం, ఎన్నికలు జరిగినప్పుడు చూసినాం. మరి ఒక సీటుకి 150 కోట్లు అంటే మరి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? మీ ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అదే అమ్మ, మా దగ్గర ఉన్నది హృదయం మాత్రమే. సరిపోతుందా హృదయం మరి ప్రజలకి? 100%. ఎందుకు అంటే రాజ్యాంగం డబ్బు కావాలని చెప్పలేదు, రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది. అంటే ఇంతకుముందు మాకు ఎవడు రాజు కావాలనో ఎవడు రాజు కావద్దు అని డిసైడ్ అయ్యే అధికారం ప్రజల చేతిలో ఉండేనా? లేదు. అధికారం క్షత్రియులది, అధికారం అగ్రవర్ణాలది. కానీ రాజ్యాంగం వచ్చాక ఒక బట్టలతికే చాకల తల్లి కూడా ఎమ్మెల్యే కావచ్చు, ముదిరాజు బిడ్డ కూడా రాజ్యాన్ని. అందుకని వాళ్ళ 90% వేదికను పెట్టింది మా రాజకీయ ప్రాతినిధ్యం కోసమే. ఆ వేదికను పెట్టి ఇప్పుడు ప్రజల చైతన్యం, అది ప్రజల చైతన్యం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కల్లా అంత చైతన్యం వచ్చేస్తుంది. 100%. కొన్ని రోజుల తర్వాత డబ్బు కొలాప్స్ అయిపోద్ది. ఇవాళ ఇప్పటికే డబ్బులు తీసుకొని, నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని వాడికి ఏమైనా ఉత్తగొస్తానే అని వాడికి కిలాఫ్ ఇచ్చి వేరే వాళ్ళకు ఓటేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎంతో కొంత డబ్బు తీసుకొని కూడా కొంత కృతజ్ఞతగా ఏమి ఉండట్లేదు. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అని అంటారు. అంటే అందుకని డబ్బుకి సంబంధం లేని ఒక పరిస్థితి రాబోతుంది. డబ్బు తీసుకున్నా మోసం చేసే పరిస్థితి రాబోతుంది. కొన్నాళ్ళ తర్వాత అసలు డబ్బే ముట్టుకొని పరిస్థితి రాబోతుంది. అందుకని డబ్బు క్రైటీరియా కాదు. మేము ఎంచుకునేది రేపు అన్యాయం మీద యుద్ధం చేయడం, అగ్రవర్ణ రాజ్యాల మీద యుద్ధం చేయడం, ప్రజల హక్కుల కోసం పోరాడటం, ప్రజలకి విద్య కోసం, ప్రజల వైద్యం కోసం, ప్రజల భూమి కోసం, ప్రజలకు మానవ హక్కుల కోసం, ప్రజలకు కావాల్సినటువంటి సంస్థ జీవితం కోసం మేము పోరాడుతున్నాము. ఆ పోరాటాన్ని ప్రజలు గుర్తిస్తారని భావిస్తున్నాం. ఆ ప్రజలకు తప్పకుండా మాలాంటి వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడతారు అనుకుంటున్నాం. ఇవాళ భూమి సమస్య ఎక్కడున్నా పోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, అది ఖమ్మం కావచ్చు, వెలుగుమాట్ల కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఎక్కడ భూ పోరాటం ఉన్నా మేము వెళ్తున్నాం. ఆ పోరాటంలో మేము సాధ్యమైనంత వరకు అది సత్ఫలితాలు తేయడానికి యుద్ధం చేస్తున్నాం. ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా పోతున్నాం. మొత్తం ఓవరాల్ తెలంగాణలో 4,40,00,000 4,35,00,000 మంది జనాభా ఉన్నారండి. అందులో 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఆ 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల్లో కనీసం 1 కోటి మంది ప్రజలకు మేము రీచ్ కావాలనుకుంటున్నాం. 1 కోటి మంది. ఆ 1 కోటి మంది ప్రజల కోసం మేము ఇంకా పోరాడి ఈ ఎన్నికలు రాబోయే ఆ రెండవ ఎన్నికల మధ్యలో మేము అధికారాన్ని సంపాదించాలి. ఆ అధికారం ద్వారా భూమిని పంచాలి. తెలంగాణ గడ్డ మీద 50 లక్షల ఎకరాల భూమిని పంచే అవకాశం ఉంది. అంత భూమి ఉన్నది ఇక్కడ. ఈ భూస్వాముల మీద, అనేక వర్గాల మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి, అన్యాయంగా ఉన్న భూమిని మేము గవర్నమెంట్ పరంగా తీసుకొని ప్రజలకు పంచే ఒక పెద్ద ఆశయంతో ఉన్నాం మేము. అందుకని 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రావాలనుకుంటే అనుకునే ఒక ఉద్యమం తెలంగాణలో మాదే. మేమే చేయాలనుకుంటున్నాం. మీరే చేయాలనుకుంటున్నారా? పక్క నేను మళ్ళీ అడుగుతున్నా, మీరే మాత్రమే చేయాలనుకుంటున్నారా? మేము చేయాలనుకుంటున్నాం. కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకోవాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు కవిత గారితో కలిసే అవకాశం ఉందంటారా? తీన్మార్ బండ్లతో కలిసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వాళ్ళు కూడా బీసీ నినాదమే ఎత్తుకున్నారు. తప్పకుండా అమ్మా. బీసీల మీద అగ్రవర్ణాల, అణగారిన వర్గాల అనేది రెండో విషయం. బీసీల మీద కమిట్మెంట్, అంటే బలంగా కమిట్మెంట్ ఉండి, ఇప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉన్నాడమ్మా, ఆయన క్షత్రియుడి బిడ్డ, ఒక క్షత్రియుడి బిడ్డ. విపి సింగ్ మండల్ కమిషన్ని అమలు చేసిన వ్యక్తి. తమిళనాడులో జయలలిత ఉంది, ఆమె బీసీలకి పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టించింది. ఆమె ఒక బ్రాహ్మణుడు బిడ్డ. అట్లనే బీసీల కోసం పోరాడినటువంటి
జోగేంద్రనాథ్ మండల్ ఒక యాదవ్ బిడ్డ, ఆ తర్వాత బీహార్లో కర్పూరి ఠాగూర్ ఒక బీసీ బిడ్డ, కరుణానిధి ఒక బీసీ బిడ్డ, ఇట్లా అనేక మంది, ములాయం సింగ్ యాదవ్, ఇట్లా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. బీసీ నాయకులు ఉన్నారు, అగ్రవర్ణాల్లో బీసీల మీద కమిట్మెంట్ ఉన్న కొద్ది మంది కూడా ఉన్నారు. మేమేమంటున్నాం అంటే క్రైటీరియా ఏంటి అంటే బీసీల కోసం నిజంగా పోరాడే ఏ వ్యక్తులైనా, వారు ఏ క్యాస్ట్ అయినా, ఏ సామాజిక వర్గం నిజమైన కమిట్మెంట్ ఉంటే బీసీల హక్కుల కోసం కానీ, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం కానీ, నాట్ ఓన్లీ బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాల హక్కుల కోసము మరియు వాళ్ళ అధికారం కోసం ఎవరు పోరాడినా వాళ్ళతో కలిసి పనిచేయడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాం. అంటే కవిత గారు అంత ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆ సబ్జెక్టు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు వస్తే వాళ్ళు, ఇప్పుడు ఫలానా పర్సన్ అని కాదమ్మా, మేము తెలంగాణలో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరం రాసి లేదా స్వయంగా పోయి పలానా ఇష్యూ ఉందయ్యా, పేదవాళ్ళ సమస్య, పలానా బాధితులు ఉన్నారు, మీరు కూడా రండి, అందరం కలిసి పోరాడదాం అనేది జనరల్గా పొలిటికల్ కల్చర్. అది ప్రధానమైన ప్రభుత్వం అనే ఎనిమి ఉన్నప్పుడు నా దగ్గర 10 మంది ఉన్నారు, నీ దగ్గర 10 మంది ఉన్నారమ్మా, నా 10 మందితో నేను కొట్లాడలేను, మీకు కూడా ప్రభుత్వం మీద కసి ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఏ ప్రకాష్ట, నేను వీకరా, ఆయన బీసీ ఆయన ఎస్సీ అనేది కాదు. అప్పుడు ఆ ఇష్యూని సక్సెస్ చేయడానికి ఆ మేరకు ఆ సందర్భానికి 4 పార్టీలను కలుస్తాం. కలిసినప్పుడు 4 పార్టీలను కలిసి పోరాడతాం. తర్వాత ఎవడు ఎనిమి వాడిదే, మళ్ళా ఎనిమి ఎవరి పార్టీ పాలసీ వాళ్ళదే, ఏ ఎనిమి గ్రూపులలో వాళ్ళు ఉంటారు, కానీ ఇష్యూ బేస్డ్గా మాత్రం కలుస్తూ ఉంటాం. ఇది రాజకీయ పార్టీలు ఉన్న కల్చర్. మేము ఒక్కరమే కాదు, ఏ పార్టీ చేసైనా పనైనా అదే. కాబట్టి తప్పకుండా వివిధ పార్టీలతో కలిసి వచ్చే సంఘాలతో కూడా ఇష్యూ బేస్డ్గా కలుస్తామని స్పష్టంగా మేము ముందు చెప్తున్నాం. అంటే ఇక్కడ గతంలో ఒక సంఘటన జరిగింది. ఒక బీసీ నినాదం ఎత్తుకున్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక దాడి జరిగింది. ఆయన ఆఫీస్ మీదకి పోయి ఒక దాడి జరిగింది. ఆ రోజు మీరు ఎట్లా ఏమనుకున్నారు? మరి ఒక బీసీఏ కదా ఆయన కూడా. ఎక్కడమ్మా? తీన్మార్ మల్లన్న మీద దాడి జరపడానికి వెళ్ళిండ్రు వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళ కార్యాలయంకి వెళ్ళిండ్రు. అక్కడ ఆయన ఒక బీసీ నాయకు, అంటే దాని పట్ల అవగాహన లేదమ్మా, నాకు అవగాహన లేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన, అంటే 100 సంఘటనలు జరిగితే 100 సంఘటనలు స్పందించే అవకాశము, అవగాహన, సమయము ఇవన్నీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఇంటెన్షన్ లేకపోవచ్చు. కానీ ఆ సమయం, సందర్భం, మాకున్నది చిన్న శక్తి, చిన్న వేదిక, ప్రతి సంఘటనని పట్టించుకోవాలంటే ఇప్పుడు మీ ఉదాహరణకి నాకెన్నో జరిగినాయి ఈ సమస్యలు. నా సమస్యల పట్ల మీరందరూ ఎందుకు స్పందించలేదని నేను ఎవరిని అటాక్ చేయట్లేదే. అట్లా అని వాళ్ళు చేయలేదు కాబట్టి నన్ను శత్రువులని కూడా నేను అననుగా. వాళ్ళ సమయం, సందర్భం, అవకాశాలను బట్టి ఉంటుంది అంతే. కానీ మనం మాత్రం ఫెయిర్గా ఉన్నాం అందరి పట్ల అంతే. దాంట్లో పాల్గొనలేదానికి నెగిటివ్ లేదు, ఇంటెన్షన్ లేదు. నా మీద అనేక జరిగినప్పుడు వాళ్ళు పాల్గొనలేదని వాళ్ళ శత్రువులని నేను అనను. సమయం, సందర్భాన్ని పడితే తప్పకుండా ప్రధాన శత్రువుని ఢీకొనడానికి ఎవరితోడైనా కలుస్తాం. ఇప్పుడు విశారదన్ గారిని నమ్మాలి, అరే ఈయన దగ్గరకు పోతే మన బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని మీరు మరి ప్రజలకు ఇచ్చిండ్రా? ప్రజలకి ఇచ్చిండ్రా అంటే ప్రజలు నమ్మాలి, నన్ను నమ్మండి అని నేను అన్నాను. నమ్మొద్దు, నన్ను అసలు నమ్మొద్దు. నా ఆచరణ, నా పని విధానం, నా క్యారెక్టరైజేషను, నా కమిట్మెంటు, నా స్ట్రగులు, ఆ నాలెడ్జిని పారామీటర్గా తీసుకొని మాత్రమే నమ్మండి తప్ప నన్ను నమ్మండి మహాప్రభు అని నేను అసలే అనను. నన్ను నమ్మండి అని నేను అననే అనమ్మా. నన్ను నమ్మండి అని దండాలు పెట్టడం ఇట్లా ఏమనను. నేను నా పనిని, నా ఆచరణని, నా ప్రాక్టీస్ని చూడండి. అది కొలమానంగా పారామీటర్గా చూడండి. ఆ పారామీటర్ తోటి అంతే. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో పారామీటర్ అని, ఆ పారామీటర్ ప్రజలకి, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకి, యువతకి ఇప్పుడు జెన్జీ ఎరా నడుస్తుంది, వీళ్ళకి అర్థమవుతుందా? అది అంటే ఇప్పుడు అర్థం అవుతుందో వాళ్ళ నాలెడ్జ్, అది వాళ్ళ నాలెడ్జ్. జెన్జీ కాదు కదా మరి. వితౌట్ ఫిలాసఫీ జెన్జీ ఏంటి? జెన్జీ అనేది నా దృష్టిలో ఒక రాంగ్ కాన్సెప్ట్. అది రాంగ్ కాన్సెప్ట్. ఈ దేశంలో ప్రజల విముక్తి కోసం ఒక సిద్ధాంతం ఉంది, మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉంది. ఈ ప్రజల విముక్తి కోసం పూలే అంబేద్కర్ సిద్ధాంతం ఉంది. ఆ ఫిలాసఫీని బిలీవ్ చేసి, ఆ ఫిలాసఫీని రెలవెన్స్ చేసి, ఆ ఫిలాసఫీతోటి వారు చేయాలి తప్ప జెన్జీ గుంపు ఏంటమ్మా? జెన్జీ గుంపు ఇప్పుడు రక్తం తాగే శక్తి ముసలాయనకి లేదనుకో, రక్తం తాగే శక్తి యువకుడికి ఉందనుకో, ఇప్పుడు యువకుడిని నమ్మాలంటారా మీరు? కాదమ్మా. ఇప్పుడు ఒక పులి ఉంది, ముసలి పులి, అది మేకను తినలేకపోతుంది కాబట్టి 15 ఏళ్ల చిన్న వయసున్న పులిని నమ్మాలంటారా ఏంది మీరు? నేను అనేది అది. యువత అంటే నేను అడుగుతున్నా. ఇప్పుడు మా ఫిలాసఫీలో సమాజంలో 2 డివిజన్ చేసినామమ్మా. అగ్రకుల అహంకారి పూరితమైనటువంటి, దౌర్జన్య పూరితమైనటువంటి అగ్రకుల సమాజం మా ఎనిమిగా ప్రకటించినాం మేము.
ఇప్పుడు సమాజం ఏముంటుంది, యువతను నమ్మాలి, యువతను నమ్మాలంటే ఇప్పుడు అగ్రకులాలలో ముసలాయన రక్తం తాగే శక్తి ఆయనకి లేదు. కానీ అందులో అగ్రకులాల్లో పడుసు పోరగాడు ఉన్నాడు 20 ఏండ్లోడు. ఇప్పుడు వాడికి నాయకత్వం చెప్పాలని మేము అనాలనా? కానీ అదే ఇప్పుడు యూత్ అంటే యూత్ వాళ్ళే అని ఇప్పుడు ఏదైతే ఫిలాసఫీ కాదమ్మా, ఫిలాసఫీ. ఇప్పుడు తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడమ్మా 20 ఏండ్ల పోరగాడు. అవును. అలా అలా నేచర్ అట్లనే కాదమ్మా, ఉంటది ఆ ఏజ్ 20 ఏండ్ల పోరగాడు తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడు. ఉమ్, అదే ఇంట్లో 50 ఏండ్ల మనిషి ఉన్నాడు, కొడుకే. ముసలాయన. కాయ కష్టం చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టి వాడు కుటుంబాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం జంజీలు గింజీలు అన్నప్పుడు 20 ఏళ్ళ పోరగాడి మొదటి ఇవ్వాలా, 40 ఏళ్ళ మనిషికి ఇవ్వాలా? ఏజ్ క్రైటీరియా కాకూడదు ఎప్పుడు కూడా. ఏజ్ ఎట్లా క్రైటీరియా అయిద్దమ్మా? అందుకని జెన్జీ కాన్సెప్టే రాంగ్ నా దృష్టిలో. వాళ్ళది జెన్జీ మీన్స్ ఒక ఎమోషన్, లాజిక్లెస్, ఫిలాసఫీలెస్, లిబరేషన్ లెస్, విముక్తి సిద్ధాంతం తెలియని ఒక భావోద్వేగంతో కూడిన, ఒక లక్ష్యం లేని, ఒక వయసుతో కూడిన ఒక సమూహం. అది బద్దలు కావాలని, అది కొలాప్స్ కావాలని కోరుకుంటున్నాను నేను. కానీ దేశం అంతా చూస్తే ఈ జెన్జీ రెవల్యూషన్ జరుగుతుంది. అది రెవల్యూషనే కాదు, అది ఒక పెద్ద మాయావాదం అమ్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ. నువ్వు మార్క్సిస్ట్ ఫిలాసఫీనా, అంబేద్కర్ ఫిలాసఫీనా, ఫూలే ఫిలాసఫీనా నమ్ముకో, అది ఫిలాసఫీ అయితే. కానీ ఏ ఫిలాసఫీ లేకుండా జెన్జీ ఏంటి? సిద్ధాంతం ఏంటి జెన్జీకి? జెన్జీ దగ్గర ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటమ్మా? ఐడియాలజీ కదా కావాల్సింది. వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ తెలుసుంటే అంటారు అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కెపాసిటీ అది. కానీ రేపు వాళ్ళే కదా భవిష్యత్తు, మన భారత భవిష్యత్తు అన్న, మన రాష్ట్ర భవిష్యత్తు అన్న వాళ్ళే కదా. భవిష్యత్తు అంటే భవిష్యత్తు మీన్స్ భవిష్యత్తే. కానీ ఏ భవిష్యత్తు? ప్రతి యువకుడు అంటే రాంగ్ చేసే యువకుడు కూడా భవిష్యత్తే కాదు కదా, రైట్ చేసే యువత భవిష్యత్తు. అందుకని యువతకు తెలవాల్సింది ఏంటంటే, నువ్వు బీటెక్ చదువుతావు కానీ ఈ సమాజం యొక్క విముక్తి సిద్ధాంతం చదవా? నువ్వు బీటెక్ చదివింది, ఈరోజు 90% ప్రజలు బీటెక్ చదివే అవకాశం కాన్స్టిట్యూషన్ ఇచ్చిందమ్మా. చదువు లేదు, 1950 వరకు నీకు అక్షరం మీద హక్కు లేదు, జ్ఞానం మీద హక్కు లేదు. 1950 తర్వాత అందరూ చదువుకోవాలనే హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చింది. వీడికి రాజ్యాంగం మీదనే అవకాశం లేదు, అవగాహన లేదు. రాజ్యాంగం నన్ను చదువుకునే అవకాశం ఇచ్చిందనే యువకుడికే లేనప్పుడు ఆ సిద్ధాంతమే లేకుండా జెన్జీ ఏంటమ్మా? జెన్జీ వాళ్ళ చేతుల్లోనే మన భవిష్యత్, అంటే ఇప్పుడు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్న మాటనే కదా, ప్రతి ఒక్క పొలిటీషియన్ చెప్తున్నారు. కాదమ్మా, భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రమే లేదు, ప్రజలందరి చేతిలో ఉంది భవిష్యత్తు. కొడుకు చేతిలో ఉంది కానీ తండ్రి చేతిలో లేదంటారా మీరు? అన్న చేతిలో లేదు కానీ తమ్ముడి చేతిలో ఉందంటారా మీరు? తాత చేతిలో లేదు కానీ మనవడి చేతిలో ఉందంటారా ఏంది మీరు? అందరి చేతిలో ఉంటుంది భవిష్యత్తు. కాకపోతే వీళ్ళకి వయసు ఎక్కువ ఉన్నది కాబట్టి అంటున్నారు. అందుకని హ్యుమానిటీ బేస్డ్గా, ఐడియాలజీ బేస్డ్గా సమాజాన్ని మార్చడానికి, సమాజంలో ఉన్న పేదరికం పోవడానికి, సమాజంలో మధ్యతరగతి పేదవర్గం ఇలా క్యాపిటలిస్ట్ చేతిలో ఇరుక్కొని ఉన్నది. మొత్తం అప్పర్ కాస్ట్ వర్ణ క్యాపిటలిజం చేతిలో ఈరోజు దేశము, భూమి, రాజ్యము, సంపద, పరిశ్రమలు సర్వం వర్ణ క్యాపిటలిజం చేతిలో ఉన్నది. ఆ వర్ణ క్యాపిటలిజం చేతిలో ఉన్నటువంటి భూమిని, రాజ్యాన్ని, సంపదని, రాజకీయాన్ని విడిపించి అణగారు వర్గాల చేతిలో ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫిలాసఫీ కావాలా జెన్జీ గుంపా మీరు అనేది? రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు వీఆర్ అగైనెస్ట్ కంప్లీట్లీ జెన్జీ కాన్సెప్ట్. జెన్జీ బట్ విత్ ఫిలాసఫీ జెన్జీ కావాలి మాకు. కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అది పార్టీయే కాదు కదమ్మా. అంటే వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నీట్ పేపర్ లీక్ గురించి వాళ్ళు మాట్లాడినరు, యూజీ దాని గురించి అనేక పేపర్లు ఇట్లనే లీక్ అవుతుంటే మరి జెన్జీని ఒకటి అడుగుతున్నామ్మా. భారతదేశంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి 90% రిజర్వేషన్స్ కావాలా? దాని మీద జెన్జీ ఆలోచన ఏంటి? అసలు వాళ్ళకి అదే అయిపోయి. అసలు ఈ 90% ప్రజలు ఈ బీటెక్లు, ఎంటెక్లు వీళ్ళంతా చదివిన వాళ్ళు రాజ్యాంగం ద్వారా వచ్చింది అన్న సంగతి తెలవాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రొటెస్ట్లన్నీ వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను అనను, కానీ జెన్జీ అనే చేతిలోనే మొత్తం ఆధారపడి ఉంది, జెన్జీ చేతిలోనే దేశం ఉన్నది అని అంటే దాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ఇన్సిడెంట్స్ విషయంలో ఓకే అంటున్నా, కానీ హోల్ భారతదేశం మొత్తానికి సమాధానకర్తలు వారే, ఈ దేశాన్ని విడుదల చేసేది వారే. జెన్జీ అని మీరంటే దాన్ని రాంగ్ అంటారు. నేను 100% రాంగ్ అంట. తెలంగాణ వచ్చి పుష్కరకాలం అయింది. పుష్కరకాలంలో మీరు ఏం గమనించిండ్రు? 2 ప్రభుత్వాలను చూసిండ్రు. ఇప్పుడు 2 ప్రభుత్వాలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారికి
పాల్గొన్న వారికి ఏదో కొంత ప్రభుత్వం వారికి ఆర్థిక భృతి గౌరవాన్ని ఇవ్వాలనుకుంటుంది. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీతో నేనేమంటానంటే, ఆ కమిటీ కేశవరావు గారి ఆధ్వర్యంలో, అద్దంకి దయాకర్ ఇట్లా ఒక 10 మందితో కమిటీ, రాములు నాయక్ మొన్న వేశారు. వారు అన్ని జిల్లాలు తిరుగుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి నెల నెల ఏదైనా ఆర్థిక 25,000 పెన్షన్ పెన్షన్ గౌరవాన్ని ఇవ్వాలని గౌరవాన్ని నేను ఆ కమిటీకి ఒక లెటర్ ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను అవమానించాలి మీరు అని. నన్ను ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. పాల్గొన్న వారిని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి పాల్గొనన్న వాడిని నన్ను అవమానించండి, నన్ను అవమానించమని కోరదామని ఒక అప్లికేషన్ ఇద్దామని. నేను పాల్గొనలేదు కదమ్మా. పాల్గొన్న వారికి అభినందనలు తెలిపి గౌరవాన్ని ఇచ్చి పైసలు ఇచ్చినప్పుడు పాల్గొనన్న వారికి కూడా శిక్ష చేయాలిగా. అంటే ఇప్పుడు మీరు అందరు శిక్ష అర్హులు అంటారా? నేను అర్హుడిని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ద్వారా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి గౌరవము, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమిలో, రాజ్యంలో, సంపదలో, విద్యలో, వైద్యంలో, దైనందిన జీవితంలో, రిజర్వేషన్స్లో ఏ ఒక్క మార్పు లేకుండా తెలంగాణ రాష్ట్రం రావడమే దండగ. కాబట్టి నేను ఆ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నన్ను అవమానించమని కమిటీ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం రావడం దండగ అంటారా? తెలంగాణ రాష్ట్రం రెడ్డి వెలమల చేతిలో పెట్టాలని మీరు అంటారా? తెలంగాణ రాష్ట్రం అనే తెలంగాణ బౌండరీ జాగ్రఫికల్గా అధికారం తీసుకొచ్చి 5% 10% లేని రెడ్డి వెలమల చేతిలో పెట్టాలని మీరు సమర్థిస్తున్నారా? అట్లా ఆశ్చర్యపోతారేంటమ్మా? కాదమ్మా, మీరు అంత ఆశ్చర్యంగా మీ ముఖాభినయం ఏంటి? తెలంగాణ రావడం అంటే తెలంగాణ వెలమరెడ్ల చేతిలో పెట్టాలని మీ అభిప్రాయం? వెలమరెడ్డి చేతిలో ఎందుకు పెడతాం? వాళ్ళే ఉన్నారా? జరిగిన పోరాటం అంతా ఏంది? తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించిన పోరాటం చేసింది ఎవరు? అంటే కాదమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా చాలా సీరియస్ గా. తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం రావాలన్న డిమాండ్లో పోరాటంలో, ఉద్యమంలో పాల్గొన్నవారు, నాయకత్వం వహించిన వారు ఎవరైనా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న భూమిని పంచుతామని వాగ్దానం ఉందా? తెలంగాణ ఉద్యమంలో స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ భాగస్వామ్యం ఉంటుందని వాగ్దానం ఉందా? తెలంగాణలో అది బోగస్ మాటలేండి. తెలంగాణలో భూమిని పంచుతామని వాగ్దానం ఉందా? తెలంగాణ రాజ్యం వస్తే ముదిరాజులకి ఎంత జనం ఉన్నారో వాళ్ళకి అంత వాటా ఉంటుందన్న వాగ్దానము లేదు. భూమి వాగ్దానము లేదు. రాజ్యంలో ప్రాతినిధ్యం లేదు. ఎవరిది? ఆ నాయకత్వం తీసుకొని ఆ నాయకత్వంలోకి భ్రమలతో ప్రజల్ని తీసుకుపోయి ఆ నాయకత్వం వాగ్దానమే లేనప్పుడు, అందులో తెలంగాణలో అణగారిన వర్గాలకే అధికారం అన్న వాగ్దానం లేని తెలంగాణ రాష్ట్ర సాధనే దండగంటున్నాం మేము. ఎందుకు ఈ మాట ఎక్కడ తీసుకున్నాము? భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాడినప్పుడు మొదటి 2 పోరాటాలు జరిగినాయి. మొదటి స్వాతంత్రోద్యమం, రెండో స్వాతంత్రోద్యమం. మొదటి స్వాతంత్రోద్యమంలో ఫూలే ఏమన్నాడు? ఈ దేశానికి స్వాతంత్రం వస్తే బ్రిటిషోడు పోయి బ్రాహ్మణుడు వస్తాడు అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? ఈ దేశానికి స్వాతంత్రం రావడం వల్ల నా ప్రజల హక్కుల సంగతి ఏంది అన్నాడు. నేనేమంటున్నా? తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ అన్నాడు ఓంకార్, మధ్యకాయల ఓంకార్, ఒక శూద్రుడు బీసీ. ఆయన ఏమన్నాడు? ఓంకార్ తెలంగాణ రాష్ట్ర సాధన మళ్ళా భూస్వాములు వేసే పన్నాగం అన్నాడు. భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ వస్తే అది భూస్వాముల పన్నాగం అన్నాడు. అంటే అర్థం ఏంటి? తెలంగాణ ఒకప్పుడు భూస్వాముల నిలయం. ఆ భూస్వామ్య రాజ్యాన్ని పునర్నిర్మించడానికి, పునర్జీవింపజేయడానికే తెలంగాణలో ఉన్న భూస్వాములు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ప్రణాళిక పన్నారు. సో ఇప్పుడు అంటే మొత్తం వెలమల చేతుల, రెడ్డోళ్ళ చేతిలో ఉన్నది. జరిగింది అది కదా. ఇలా ప్రజలు తప్పు అసలు లేదంటారా? ప్రజలు అమాయకులు కదమ్మా. ఎట్లా అమాయకులు అవుతారు? వాళ్ళ వాగ్దానం ఉచ్చులో పడ్డారు కదమ్మా. ఇప్పుడు నువ్వు కూడా అదే మాట్లాడినావు. రావద్దంటారా? నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు కదా. తెలంగాణలో మనం ఎవరిని ఎంచుకుంటాం అనేది అది మన చేతిలో ఉంటుంది కదా. నేను కూడా వ్యతిరేకం కాదమ్మా. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటము అగ్రవర్ణాల చేతిలో నాయకత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు నీకొచ్చే ఉపయోగం ఏంటి? నువ్వు ఆంధ్రాలో ఉన్న ఒకటే, తెలంగాణలో ఉన్న ఒకటే కదా. నువ్వు ఏడదస్తే ఉందమ్మా. బీసీ రిజర్వేషన్లు కొద్దిగా ఎక్కువ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ వచ్చినాక రిజర్వేషన్లు ఇంకొద్దిగా తగ్గిపోయినాయి కదా. అవగాహన ఉండాలి కదా. ఏమి వచ్చింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రాష్ట్రం రావాలి అన్న దాంట్లో 2. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 90% ప్రజలు పోరాడితే 2 శత్రువులు చచ్చిపోతారు.
ఒకటి ఆంధ్ర వాడు చచ్చిపోతారుగా ఆటోమేటిక్గా తెలంగాణ వస్తే. తెలంగాణ అణగారిన వర్గాల చేతిలో తెలంగాణ వస్తే ఇక్కడ రెడ్డి చచ్చిపోతారు, రెడ్డి ఫ్యూడల్స్, రెడ్డి వెలమ ఇక్కడ ఎగిరిపోతారు, ఆంధ్ర కమ్మ ఎగిరిపోతారు. అంటే ఏకకాలం 2 దెబ్బలు అయిపోతాయి. ఆంధ్ర విడిపోతుందా అంటే అక్కడ ఎనిమిపోతారా, తెలంగాణలో మన అధికారంలో వస్తే ఇక్కడ రెడ్డి వెలమ పోతారు. పోరాటం ఇట్లుండాలి కదా. కానీ జరిగిందేంటి, రివర్స్ జరిగింది. మిస్ఫైర్ అయిపోయాయి. 90% ప్రజలకి వాగ్దానం లేకుండా. ఎంత అమాయకత్వం అమ్మా ఇది. మనలోనే అవేర్నెస్ లేదనుకో. అదే నేను అనేది. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధనలో అణగారిన వర్గాల రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతినిధ్యం, భాగస్వామ్యం లేని వెలమారెడ్ల భూస్వాముల యొక్క రాజ్యాన్ని పునర్జీవింపజేసుకునే ప్రక్రియే తెలంగాణ రాష్ట్ర సాధన. మీరు చెప్పేది ఈ వెలుమల రెడ్డిలు ఇద్దరిని మీరు చూసిండ్రు. అంటే ఈ 12 సంవత్సరాలలో ఇద్దరిది మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో మీరు అంటే ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చూస్తే కేసీఆర్ మంచోడు అనిపిస్తుందని ప్రజల్లో ఒక మాట వినిపిస్తుంది ప్రజల దగ్గర నుంచి. ఇప్పుడు చూసుకుంటే ఈ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, రైతులకి మాకు నీళ్ళు కావాలని మొత్తుకున్నా కూడా మేము నీళ్ళు ఇచ్చేది లేదు, ఏం లేదన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడతాను. మళ్ళీ మరి బీఆర్ఎస్ వచ్చేటట్టే కనిపిస్తుంది కానీ వేరే పార్టీలు ఏమి వచ్చేటట్టు కనిపిస్తలేదు కదా. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ ధ్వంసమై కూలిపోవాలని కోరుకుంటున్నాం మేము. ఏంటి సార్ అంత పెద్ద మాట అన్నారు? అంటే అన్ని ప్రాజెక్టులు కూలిపోవాలా. నాగార్జున సాగర్ ఇవి కూడా అంటారు. అసలు మా ప్రాజెక్టుల కన్నా ముందు మా ప్రజలందరికీ నేను క్లియర్గా చెప్తున్నా, అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ దేశాల్లో ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయో ఆ విద్య మొత్తాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఈ ప్రాజెక్టులకు పెట్టే డబ్బులు తీసుకొచ్చి పైసలు మా బీసీ, ఎస్సీ, ఎస్టీలని చదివించాలని కోరుతున్నాం. ఇది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ కూడా ఇందులో ఉంది. కానీ చంద్రబాబు నాయుడిని తప్పు అనలే. చంద్రబాబు నాయుడు వ్యవసాయం ఒక దండగ పని అని ఎందుకంటున్నాడు ఆయన? తన కమ్మ కులస్తులందరూ బాగా చదివి అమెరికా పోవాలని. అట్లా వ్యవసాయాన్ని ఆపి వాళ్ళందరినీ, అంటే ఇది 90s టైంలో కమ్మ కమ్యూనిటీ మొత్తాన్ని ఎడ్యుకేషన్ బాగా ఇంజనీరింగ్ వైపు చదివించి అమెరికా పంపించింది. మేము దాన్ని ఆ విధంగా చెప్పకుండా ఈ ప్రాజెక్టులకి పైసలు పెట్టొద్దు, ఇవి కూలిపోవాలా, కాలిపోవాలా, ధ్వంసం అయిపోవాలని కోరుకుంటున్నాం మేము. అది కాళేశ్వరం కావచ్చు, ఇంకో మేడిగడ్డ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు ఆ లెక్కలు కూడా మాకు తెలియదు, పట్టించుకోం మేము వాటిని. మాకు కావాల్సింది బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరినీ బయట దేశాల్లో ఎడ్యుకేషన్ ఎంత గొప్పగా ఉందో మా బిడ్డలకు ఆ ఎడ్యుకేషన్ కావాలి, మాకు ఆ ఎంప్లాయ్మెంట్ కావాలి. మా తొలి ప్రాధాన్యత అది. మాకు భూమి కావాలి. భూమే లేనోడికి నీళ్ళు ఎందుకండి? ఈ నీళ్ళు ఎవరికి? మాకు భూమిలే లేవాయే. భూమిలే లేనోడికి నీళ్ళు ఎందుకంటున్నా? నీకు భూమి ఉందా? నాకు భూమి ఉందా? భూమి లేదు మనకి. భూమి లేనోడికి నీళ్ళు ఎందుకు? కూలి పని చేయండి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాడు భూమిలో కూలి పని చేయాలి కాదమ్మా. కానీ ఏది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు? ఇక్కడ ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరమ్మా? వాళ్ళు అవుతారు కదా. అంటే ఈ నీళ్ళు వస్తే, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూలి దొరికిద్ది, గొడ్లకి మేత దొరికిద్ది. అంతేగా, గొడ్లకి మేత దొరుకుతుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూలి దొరికిద్ది. ఇదే మేము కోరుకునేది. మా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి విలేజ్ నుంచి హైదరాబాద్ వరకు హై లెవెల్ అమెరికా, యూరోప్ దేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో మా బిడ్డలకి చదివిస్తే మేము వెళ్ళిపోతాం వేరే. రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తానికి చేసేసి మోడర్న్ స్కూల్స్ తీసుకొస్తున్నారు కదా. మంచి రేవంత్ రెడ్డి అమ్మ అతని గోరి కట్టబోతున్నాం మేము, రేపు రాజకీయ సమాధి కట్టబోతుంది. ఇంకెక్కడ రేవంత్ రెడ్డి? అది మర్చిపోయిన చరిత్ర ఇదంతా. గురుకులాల గురించి మాట్లాడినా, గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడినా, మోడల్ స్కూల్స్ గురించి మాట్లాడినా ఆయన విద్యాశాఖ మంత్రిగా అన్ని చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే తెలంగాణలో ఉన్న మొత్తం రెడ్డిస్ పిల్లల్ని ఆయన కట్టించే స్కూల్లో చదివిమనండి. తెలంగాణలో ఉన్న రెడ్ల పిల్లలందరినీ రేవంత్ రెడ్డి కట్టించే స్కూళ్ళలో చదివిపియండి. ఆయన మనవడితో సహా మొత్తం మమ్మల్ని అమెరికా పంపించారండి మా చదువుకి. నీకు ఏడేందుకు కట్టుడు? ఆ పైసలు పెట్టి మా బిడ్డలు అమెరికా పంపించి చదివి, మమ్మల్ని అమెరికా పంపించి చదివేమంటారు అమ్మా. అంటే అక్కడ నాణ్యమైన విద్యలు ఉన్నాయని మీరు నమ్ముతారు? 100%. ఇక్కడ లేవంటారు. సర్వనాశనం అయింది, వీళ్ళే నాశనం చేసింది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టాన్ని వీళ్ళే నాశనం చేసింది. నాశనం చేసిందే వీళ్ళు కదమ్మా. ఎడ్యుకేషన్ ఆరుట్లలో ఒక స్కూల్ బాగు చేయగానే అయిపోయిందా? అది కాదు కదా. అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత నిధులు కేటాయించాలి? 30% నిధులు కేటాయించాలి. 30%లో 7% కూడా ఇవ్వలేదు. 30% నిధులు కావాలి. 30% వైద్యానికి ఖర్చు పెట్టాలి. ఏమైనా ఉన్నాయా దాంట్లో? అందుకనే ఇదంతా ఒక డ్రామా. ఈ పొలిటికల్ అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ అనేది ఒక డ్రామా.
తెలంగాణలో ఇప్పుడు అంతో ఇంతో విద్య గురించి మనం మాట్లాడుతున్నాం. అంతో ఇంతో పేపర్‌లో వస్తుంది. వైద్యం గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లే? అదే అమ్మ, వైద్యం గురించి మేమే మాట్లాడుతున్నాం వాస్తవానికి. వైద్యం అనేది చిన్న బాధ కలిగితే ప్రైవేట్ హాస్పిటల్‌కి పోయి కొలాప్స్ కావాలి. ఒకడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌కి పోతే ఆ ఇంట్లో ఇంకొకడు చావాలి. అరె! అంటే ఇప్పుడు ఇద్దరు అర్థమైంది. కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఒకడికి బాగాలే ₹1,00,000 కావాలి. రెండో కొడుకు రెక్కలు తీసుకుపోయి ఒకడు తాకట్టు పెట్టి ₹1,00,000 రూ. 1,00,000 ఇచ్చి వీడిని బాగు తీసుకొచ్చి చేయాలి. వాటి కట్టాలి. వీడు బయటికి రాగానే వాడు చావాలి. లేదా వీడు చేస్తే తల్లి మనాది పడి చావాలి. ఇది వైద్యం పరిస్థితి. ఇలాంటి వైద్యం ఎక్కడైనా ఉందా? అమెరికా అనేది ఒక క్యాపిటలిస్ట్ దేశం. అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్ ఎట్లున్నాయమ్మా? హ్మ్. కనీసం గవర్నమెంటు నీ అమ్మ రాజ్యం అగ్రకులాల దగ్గర ఉంచుకోండిరా. వైద్యం అని అందియండి జనానికి. విద్యా వైద్యం అందియవు, రాజ్యం అట్లుంటుంది. ఎట్లా ఇదంతా? పైగా లిక్కరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ మనమే తాగి వాడికి డబ్బులు ఇస్తే ఆ పైసలతోటి వీడు రాజ్యాన్ని వెళ్తాడు. ఏమి రాజ్యం ఇది? తెలంగాణ సాంప్రదాయం అంటారు కదా తాగుడు. తెలంగాణ సాంప్రదాయం అయితే సార కాసుకునే హక్కు మాకే ఇవ్వమనండి. ఇంతకుముందు మన అయ్యలు ఇప్ప పువ్వు సార తయారు చేసుకునేది 5 ఆగి 100 ఏళ్ళు బతికారు మన అయ్యలు తాతలు. ఇప్ప పువ్వు సార ఇంట్లోనే వండుకొని సార వండుకునే నాలెడ్జ్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది. బ్రహ్మాండంగా సార తయారు చేసుకుంటారు. ఆ సార తాగితే జ్వరాలు కూడా పోయేది, అంత ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఆ సార మనం తయారు చేస్తే టాడా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి 20 ఏళ్ళు కేసులు పెడతారు. టాడా కేసులు పెట్టి సార తయారు చేసుకునే హక్కు మనకే ఏమనండి? వీడి రాజ్యం దెబ్బ కొలాప్స్ అయితే వీడికి పైసలు లేక వీడు మనల్ని సార పోసి మనల్ని చంపుతున్నాడు. నువ్వు ప్రైవేట్ స్కూల్స్ పెడతావు, అగ్రవర్ణాలు ప్రైవేట్ వ్యాపారం పెడతాడు, అగ్రవర్ణాలు ప్రైవేటు హాస్పిటల్ పెడతాడు. ప్రైవేట్ హాస్పిటల్ పెడితే నీ మీద కేసు ఉండదా? ప్రైవేట్ హాస్పిటల్ కాదమ్మా, ఓపెన్ నేను చేయడానికి నేను నా ప్రధానమంత్రి గారు ఇంట్లో కాదమ్మా, వస్తున్నారు నా కదా. ఇంట్లో సార తయారు చేస్తాను. ఉమ్, నా ఇంట్లో గవర్నమెంట్ సార అమ్ముతుంది తయారు చేసి, ఉమ్, నేను నా ఇంట్లో సార తయారు చేస్తే నువ్వు సార ఎట్లా తయారు చేస్తున్నావు నా మీద కేసు పెడతాను. ఉమ్, అవునా? ఉమ్. పెద్ద కేసే ఇది, సార తయారు చేస్తే ఇంట్లో వండితే. అవును, అవును. మరి ప్రైవేట్ స్కూల్ ఎట్లా పెడతాడు వీడు? ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా పెడతాడు? ప్రైవేట్ పరిశ్రమ ఎట్లా పెడతాడు? ప్రైవేట్ వ్యాపారం ఎట్లా చేస్తాను నువ్వు? అన్ని గవర్నమెంట్ ఉండగా. అంటే బీసీఎస్సీ ఎస్టీలకి పైసలు వచ్చేది ఏది? సారా వండితే గవర్నమెంట్కి పైసలు పోతాయి, బీసీఎస్సీ ఎస్టీలకు పైసలు వస్తాయి. కాబట్టి బీసీఎస్సీ ఎస్టీలు సారా తయారు చేయద్దు. ఎంత తప్పమ్మా ఇది! మా గవర్నమెంట్ వచ్చాక సారాని కుటీర పరిశ్రమగా మార్చి గ్రామాల్లో సార తయారు చేపిస్తాం, స్కాచ్ తయారు చేపిస్తాం మా ఇళ్ళల్లో. స్కాచ్ బాటిల్స్, వైన్ బాటిల్స్ తయారు చేపిస్తాం మా ఇళ్ళల్లో. ద్రాక్ష పండ్ల తోటలు వేపించి ఆ ద్రాక్ష పండ్ల తోటల్లో బీసీఎస్సీ ఎస్టీల చేత ముదిరాజులు తోటలు ఉన్నాయమ్మా. మొదటి నుంచి తోటల మీద హక్కు. ముదిరాజ్ వైన్ బాటిల్ అని తయారు చేపిస్తాం. దాని పేరే పేరు బాటిల్ పేరు మీద ముదిరాజ్ వైన్, ముదిరాజ్ రెడ్ వైన్ అంటే అదొక వరల్డ్ సింబల్గా మారిపోతుంది. ముదిరాజ్ రెడ్ వైన్ ఏంది అని అంటే తోటలు పెంచే హక్కు వాళ్ళదే కదా, పళ్ళు తయారు చేస్తే వాళ్ళే కదా. జ్యోతిరావు ఫూలేకి సంబంధించినట్టు వారసత్వ కులం కదా ముదిరాజులు. మొట్టమొదట పండ్లు, తోటలు, చేపలు ఇవన్నీ పెంచినటువంటి వాళ్ళు కదా. అందుకని మేము సారా అండ్ వైన్, విస్కీ, బ్రాందీ ఇవన్నీ బీసీఎస్సీ ఎస్టీల చేత తయారు చేపిస్తాం, ఒక కుటీర పరిశ్రమలాగా. అది మేము అంత తాగుతాం, అమ్ముకుంటాం. మీరు చెప్పింది అంటే ₹1,50,000 కోట్ల నాకు అర్థమైంది. తాగేది. కానీ ఇంత ఇప్పుడు మన జనానికి అంటే మీరు చెప్పిండ్రు 4,30,00,000 మంది ఉన్నారు. అందులో 1 కోటి 4 కోట్లు ఉన్నారు బీసీలు, ఎస్సీ ఎస్టీలు. అందులో 1 కోటి మందిని మీరు ఆకర్షించాలనుకుంటున్నారు, వాళ్ళ మీ టార్గెట్ అన్నారు. ఆ కోటి మందిలో కనీసం 25 లక్షల మంది అయినా మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని సమర్థిస్తారంటారా? 4 కోట్ల మంది సమర్థిస్తారు ఈ పాయింట్ని. ఈ పాయింట్ 4 కోట్ల మంది ఓటు వేసేది నాకు తెలియదు, కానీ ఈ పాయింట్కి మాత్రం 4 కోట్ల మంది మద్దతు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నామ్మా, తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల నెత్తురు దాగి, వాళ్ళ రక్తం దాగి, వాళ్ళ చెమటను దోసుకొని నెలకి 50,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతుంది గవర్నమెంట్కి. 50,000 crores బీసీఎస్సీ ఎస్టీలు కడుతున్నారు సారాకి. ఇంకా అది కాక ఏదైతే బ్రేవరీస్ బాటిల్స్ ఉన్నాయో మందు తయారు చేసే వాళ్ళకి 1,00,000 కోట్ల రూపాయలు పోతున్నాయి నెలకి. మొన్ననే పెంచారు, ఈ మధ్య కాలంలో పెంచారు. మేమేమంటున్నామంటే వీళ్ళకి సారా అమ్మి, ఈ సారా అంటే విస్కీ, బ్రాందీ అమ్మి ఈ పైసలతోటి గవర్నమెంట్ నడుస్తుంది. మీకు ఏ రాష్ట్రంలో కూడా అంత ట్యాక్స్ లేదు. ఛత్తీస్గఢ్లో 5,000 కోట్లు లేదు నెలకి, ఇక్కడ 50,000 కోట్లు. ఇంత మందు పోసేది ఎస్సీ ఎస్టీ బీసీలకి. వీళ్ళ కూలి డబ్బులు పెరిగినాయి అమ్మ, ఈ మధ్య 1,000-1,200 వస్తున్నాయి. 1,000-1,200 సగం పైసలు తాగుతున్నారు, వీడు మందు అమ్ముతున్నారు. ఇంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి మేమేమంటున్నామంటే బీసీఎస్సీ ఎస్టీలు తమ ఇండ్లలోనే సారా కాసుకొని, తమ ఇండ్లలోనే సారా తయారు చేసుకొని, తమ ఇండ్లలోనే మంచి క్వాలిటీ సారా తయారు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాం. మేము కుటీర పరిశ్రమగా మారుస్తాం సారా తయారు. కేరళలో ఉన్న విధంగా అంటారా? ఇంకా కేరళ కాదు,
పూర్వకాలంలో మన ఇళ్ళల్లో కాసుకునేది కదా మంచిగా సార తయారు చేసేది. అట్లా సార తయారు చేయించి వైన్ తయారు చేయించి మేమే స్వయం సమృద్ధిగా మా కాళ్ళ మేము బతికి ప్రపంచ దేశాలకి సారా మేమే డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా తయారు చేపిస్తాం. టెక్నాలజీ చైనా, అమెరికా, థాయిలాండ్ అనేక దేశాల్లో, ఆసియా దేశాలలో, బయట దేశాల్లో టెక్నాలజీ బాగుంది. శాంసంగ్ టీవీ ఇళ్ళలో కూర్చొని చదువురాని ఆడలు తయారు చేసి అమ్ముతుండ్రు. అట్లా మేము తెలంగాణలో మా రాజ్యం వస్తే బీసీ ఎస్సీ ఎస్టీల చేతులు ఇండస్ట్రీని ఆ విధంగా మారుస్తాం. అట్లనే లిక్కర్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ మందు ప్రతి ఇంట్లో తయారు చేపిస్తాం అంటున్నాం. సార తయారు చేపిస్తే ఎస్సీలు ఎస్టీలు లంబడోళ్ళను పట్టుకొని ఈపు పగలబట్టేటట్టు కొడతారు. ఎస్టీలను కొడతారు, ఎస్సీలను కొడతారు. నువ్వెవడురా సార తయారు చేయడానికి? వాడెవడు మరి సార తయారు చేయడానికి? వాడెవడు తయారు చేయడానికి? అందుకని మేము కూడా తయారు చేస్తాం అంటున్నాం. అంటే ప్రభుత్వం నుంచి చేసేవి కొన్ని ఉంటాయి, ప్రజల నుంచి చేసేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం చేసేవి ప్రజలు చేయొద్దని ఉంటుంది కదా, కొన్ని ఉంటాయి కదా. మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఉన్నది, అది దాని కింద ఉంటుంది. మా రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేసిరంటున్నా? రూల్ని బ్రేక్ చేయాలంటారు నేను. మీరు రూల్ని ఫాలో కావాలని మీరు అంటారు. రూల్కి అగైనెస్ట్గా ఉండాలని నేను అంటున్నా. రూల్స్ ఫ్రేమ్ చేసేది, వాల్యూస్ ఫ్రేమ్ చేసేది రూలర్స్ మాత్రమే. అప్పర్ కాస్ట్ వాడు వాల్యూ ఫ్రేమ్ చేస్తే నువ్వు ఫాలో అవుతావు. నేనేమంటానంటే మనమే వాల్యూస్ అండ్ రూల్స్ని మనం ఫ్రేమ్ చేయాలని నేను అంటున్నా. నేను ఒక 2 పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక 5 words, 2 పేర్లు అడుగుతా, వాళ్ళ గురించి ఒక 5 words చెప్పండి. కేసీఆర్ వెలమ రాజ్యానికి ప్రతినిధి. ఇంకా అంతేనా? ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా భూస్వామ్య రాజ్యాన్ని పునరుజ్జీవింపజేసిన వ్యక్తి. లేదంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందా? ఎడ్యుకేషన్ డెమోక్రటైజ్ అయిందా? వైద్యం డెమోక్రటైజ్ అయిందా? రాజకీయ ప్రాతినిధ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు పెంచిండా? వీటన్నిటికన్నా ముఖ్యం మీరు నిరుద్యోగ సమస్య గురించి అదేనండి. అదే అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఇందులో. ఉపాధి ఏమైనా పెంచిండా? ఇది ఏమీ లేనప్పుడు కేసీఆర్ని చంద్రబాబు నాయుడుకి, రాజశేఖర్ రెడ్డికి భిన్నంగా ఎక్కడ చూడాలి మీరు? తెలంగాణ రాష్ట్రం సాధించగానే సంబరం ఏముంది? కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఒక అడవి ఉన్నది, తెలంగాణలో ఒక అడవి ఉంది. ఈ అడవిలో ఉన్నటువంటి ఒక పులి ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న జంతువులన్నింటినీ పోగేసి ఆంధ్ర పులి వచ్చి ఇక్కడ మొత్తం అడవిలో పడి మేస్తుంది. ఆంధ్ర పులిని ఎల్లగొట్టాలని ఇక్కడ ఉన్న పులి సాధు జంతువులన్నింటినీ సమీకరించి ఆంధ్ర పులిని ఎల్లగొట్టింది. ఎల్లగొట్టి ఇక్కడ ఉన్న పులి ఏం చేసింది? మళ్ళీ మనల్ని పీక్క తింటుంది. అదే తెలంగాణ రాష్ట్రం. 30 secondsలో చెప్పిన విషయాన్ని. రేవంత్ రెడ్డి కూడా అంతే అంటారు? కూడా కాదు, రేవంత్ రెడ్డి అట్లా. రేవంత్ రెడ్డి ఎవరికి కంటిన్యూటీ? రేవంత్ రెడ్డి లెగసీ ఎవరికి కంటిన్యూటీ? కేసీఆర్కి కంటిన్యూటీ రేవంత్ రెడ్డి. ఇద్దరిలో ఏమి ఇంత ఒక 0.1% చేంజ్ కూడా లేదా? మన రాష్ట్రం గురించి ఇది చేద్దామని ఇద్దరు ఎవరిలాగా దొంగతనాలు దోపిడీలు చేయడానికి పోటీ పడే బిల్లా రంగాలు వీళ్ళిద్దరు. బిల్లా రంగాలు అంటారు అంతే. పోటీలు పడే దొంగలమ్మ వీళ్ళిద్దరు. చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం లాంటి దొంగలు వీళ్ళిద్దరు. మొత్తం వాళ్ళతోనే మీరు పోల్చుతున్నారు. లేదా అంబేద్కర్ పూలేతో పోల్చాలా ఏంది మీ ఆలోచన ప్రకారం? ఇందులో నాదేముండదు. నేను అంటున్నా, నేను చెప్తున్నా, మీరు సామాజిక ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీకు ఆలోచన ఉందా అంటే మీకంటే ప్రజలకి అంటున్నాను మీ ద్వారా. తప్పు కదా అది. నేను మొన్న చూసుకుంటే ఇక్కడ యాదాద్రి దేవాలయంలో ట్రస్ట్ సభ్యులకి మనం చూస్తే అసలు ఒక యాదవ మహిళకి, ఒక వృద్ధ మహిళ, మరి నిజంగానే ఆమె ఏమి అంటే ఒక 40లో అంటే 30sలో 40sలో ఉన్న అమ్మ కూడా కాదు, కొంచెం 60లో ఉన్న ఒక అమ్మకి ఇస్తే ఏంది బాధ? అసలు ఏం జరుగుతుంది? నేనేమంటానంటే రేవంత్ రెడ్డి తప్పు చేసిండు. ఇక్కడ మెంబర్గా పెట్టి అనామకురాలను చేసి దిక్కుముక్కు లేకుండా ఆమె ఉంచబట్టి వాడు ఎవడో శివచరణ్ రెడ్డి అనేవాడు చెలరేగిపోయి తట్టుకోలేకపోయాడు. అంటే యాదవ మహిళ. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఆయన మన్నే సత్యనారాయణ రెడ్డి పెట్టారు దానికి చైర్మన్గా. కానీ యాదవ స్త్రీని పెట్టాల్సి ఉండే. ఈ యాదవ స్త్రీని ఆ గుడికి చైర్మన్గా, యాదాద్రి గుడికి ఒక బోర్డు పెట్టారు కదా, దానికి చైర్మన్గా యాదవ స్త్రీని పెట్టాల్సి ఉండే. అప్పుడు ఎంత హై లెవెల్ సెక్యూరిటీ ఉండేది. ఆ శివచరణ్ రెడ్డి వచ్చి కాళ్ళకి దండం పెట్టాడు. మెంబర్గా పెడితే ఏం లెక్క? అందుకని ఇప్పుడు జరిగిన అవమానానికి మేమేమంటున్నామంటే ఆ ఈశ్వరమ్మ అనేటువంటి యాదవ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ యాదవ తల్లి, శ్రీకృష్ణుడి తల్లిని తీసుకుపోయి ఆ నరసింహస్వామి గుట్టకి చైర్మన్గా ఇప్పుడు చేయాలి. చేస్తారా మరి? అదే ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు అదే ప్రాయశ్చిత్తం. క్షమాపణలు చెప్పాలి. శివచరణ్ రెడ్డి జైల్లో పెట్టాలి, ఆమెకి చైర్మన్ ఇవ్వాలి.
ఎందుకంటే ఇది కొన్ని మాట ఆడియో లీక్స్ వింటే చాలా అసభ్యంగా ఘోరం. ఉన్నాయి. అవి ఆ, అవి ఆడియో లీక్ అయింది కాబట్టి మీకు తెలిసిందమ్మా. హ్మ్. విషయం ఏంటంటే సామాజిక సంగతులని కొన్ని ఉంటాయి. ఆడియో లీక్ అయింది కాబట్టి మీకు తెలిసింది. హ్మ్. కానీ ప్రతి రెడ్డి ఇంకో రెడ్డి, ప్రతి వెలమ ఇంకో వెలమతో అగ్రవర్ణాలంతో కూర్చొని మాట్లాడుకునేది ఆ మాటలే రోజు. ఇది లీక్ అయింది కాబట్టి బయటకు వచ్చింది. హ్మ్. లీక్ కాకపోతే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునేది ఆ మాటలే అంటున్నా. ఇంతకుముందు ఇది జరిగిందా? ఇట్లాంటివి ఉండేనా? అంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు తీసేస్తే ముందున్న కాదమ్మా, ఒకటే మాట మనం అనుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అనుకుంటుండ అంటున్నా నేను. ఆ గుసగుసలే ఆ లీక్. ఎందుకు? ఒకవేళ అది అనుకోకపోతే బయటికి ఎట్లొచ్చిందంటారు? కాదు కాదు అది అనుకోకపోతే రేవంత్ రెడ్డి ఆమెను ఎందుకు చైర్మన్ చేయలే? ఇక్కడ హ్మ్. శివచరణ్ పాయింట్. రెడ్డి ఏమో ఆ మాట అన్నాడు. హ్మ్. రేవంత్ రెడ్డి కూడా అదే అభిప్రాయం ఉంది. హ్మ్. ఆ అభిప్రాయం ఉంది కాబట్టి చైర్మన్ చేయలే. దీంట్లో అసలు దేవాదాయ శాఖ మంత్రి ఆమె బీసీ మహిళనే. ఆమెకేముందమ్మా పాపం, పద్మశాలి. అంటే అసలు బీసీలకి వాల్యూ లేదా ఇక్కడ? అసలు మీరు అంటే లేదు సరే లేదు లేదు. బీసీలని పక్కన పెడితే మహిళలని కూడా మీరు వాళ్ళని గౌరవించారా? ఏముండదు ఇక్కడ ఈ రాజ్యంలో, ఏముంటది ఎవరికి? అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు మరి. అదే కదా మన చైతన్యం, అదే కదా. బీసీ మహిళలకి ఫ్రీ బస్ పెట్టిండ్రు. ఉమ్. మహిళలకి ఫ్రీ బస్ పెట్టడంతోనే అది గౌరవం మేము ఇచ్చినప్పుడు 3% రద్దు చేయాలంటున్నాం అమ్మా. దీనికి నేను కూడా ఏకీభవిస్తాను మీతోని. రెండు అంశాలు అడుగుతున్నాం గవర్నమెంట్ని. ఉమ్. ప్రతి గ్రామంలో ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఎవరైనా ప్రతి చదువుకునే బాబుకి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బస్ వేయాలి, ఆల్ చదువుకునే పిల్లలకి. అవును. 2, రోజు శ్రమ పడేటువంటి పురుషులకు కూడా, స్త్రీలతో పాటుగా రోజు కూలి నాలిగి పోయే పురుషులకు కూడా బస్సులో ఫ్రీ సౌకర్యం ఉండాలి. హాస్పిటల్లో ఫ్రీ, స్కూల్లో ఫ్రీ, బస్సు ఫ్రీ ఉమ్. అందరికీ. కూలినాలు పనిచేసేవాడు పొద్దున టిఫిన్ పట్టుకొని పోతాడు అమ్మ పురుషుడు. ఉమ్. పురుషుడైనా స్త్రీ అయినా పని చేసే వాళ్ళందరికీ బస్సులో ఫ్రీ సౌకర్యం ఇవ్వాలి. ఉమ్. చదువుకునే పిల్లలందరికీ బస్సులో ఫ్రీ సౌకర్యం ఇవ్వాలి. ఉమ్. హాస్పిటల్కి పోయే రోగులందరికీ బస్సులో ఫ్రీ సౌకర్యం ఇవ్వాలి. ఉమ్. ఇంకా అవసరంతో బస్సులో కొన్ని అంబులెన్స్ స్టైల్లో కూడా సీట్స్ని అరేంజ్ చేసి పేషెంట్స్కి అందులో అవకాశం ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి 1వ తారీఖు జీతం పడతలేదని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇట్లా అంటున్నారు. అసలు ప్రభుత్వం ఇవన్నిటి గురించి ఆలోచిస్తుందా అని నేను అడుగుతున్నా. అదేనమ్మా, 1వ తారీఖు జీతాలేమో ఇప్పుడు మేమేమంటారు అంటే రివర్స్ మాట్లాడతాం. అంటే సత్యం ఎప్పుడు రివర్స్లో ఉంటుంది. మేము జీతాలు ఇస్తున్నాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మేము జీతాలు ఇస్తున్నాం బీసీఎస్సీ ఎస్టీలో. మా సారా తాగిన డబ్బుల ట్యాక్స్తో 50,000 కోట్ల రూపాయలు మేము ఇస్తాం ప్రతి నెల. ప్రతి నెల మేము ఇస్తాం వాళ్ళకి శాలరీస్ అంటున్నా. వాళ్ళు ఏం మాట్లాడతారు, రోజు నేను పింఛన్లు ఇస్తున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ పెన్షన్లు వస్తలేవని కానీ రేవంత్ అంటున్నారు. రెడ్డి పింఛన్లు ఇస్తానంట. నేనేమంటానంటే నా బీసీఎస్సీ ఎస్టీలు 4 కోట్ల మంది ఉన్నారు. నా 4 కోట్ల మంది రక్తము చెమట వాళ్ళ యొక్క రోజు దైనందిన శ్రమతో ఈ రాష్ట్రానికి ట్యాక్సులు కడుతున్నాం 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల రూపాయలతో నేను రేవంత్ రెడ్డికి జీతం ఇస్తున్నా అంటున్నా. నేను చెప్తున్నా ఈ మాట. నా 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాజ్యానికి, తెలంగాణ క్యాబినెట్కి, తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలు తింటున్నటువంటి ప్రతి పైసకి నేనే జీతాలు ఇస్తున్నా నా ప్రజల నుంచి. కానీ ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవి ఏవి ఇంతవరకు రాకుండా మొన్న చూసుకున్నట్టయితే ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. లెటర్ రాసి మరి నా చావుకు కారణం వీళ్ళని, అందులో ముఖ్యమంత్రి గారి పేరు కూడా మెన్షన్ చేసింది. ఏం జరుగుతుంది అసలు? అంటే తెలంగాణలో ఇక్కడ ఇంకా ఈ ఆత్మహత్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయా? రైతులు అంతే, విద్యార్థులు అంతే. అనేది ధైర్యంతో ఉన్న వాడు చేసుకుంటాడమ్మా. అంటే ఆత్మహత్య అంత ధైర్యం ఉంది వానికి. ధైర్యం లేకుండా రోజు లోపల చచ్చేటోడు వచ్చలే కదా. సరే ఏదైనా అమ్మా, ఒకటి నేను కోరేది ఏంటంటే ఈ దేశాన్ని నడిపించేది రాజ్యాంగం. రాజ్యాంగంలో 1% అమలు అయితేనే ఇంతమందికి హక్కులు వచ్చినాయి. రాజ్యాంగం 100% అమలు అయితే భూతల స్వర్గం అవుతుంది భూమి మీద. అందరం సంతోషంగా, ఆరోగ్యంతో, చదువుతో, మానవ హక్కులతో, ఉపాధితో అందరికీ భూమి మీద, రాజ్యం మీద, సంపద మీద హక్కులు ఉండి, లా అండ్ ఆర్డర్ బాగుండి, ప్రజలందరూ ఒక కుటుంబంలాగా సంతోషంగా సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా బతుకుతాం ఇది రాజ్యాంగం అమలైతే. కానీ రాజ్యాంగం అమలైనప్పుడు క్యాపిటలిస్టులకి, భూస్వాములకి, సంపద పరులకి, అగ్రవర్ణాల చేతిలో భూమి పోద్ది, రాజ్యం పోద్ది, పెత్తనం పోతుంది, వాళ్ళ దగ్గర అధికారం పోతే, వాళ్ళ చేతిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పోతాయి, వాళ్ళ చేతిలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ పోతాయి, వాళ్ళ చేతిలో ఉన్న ఇండస్ట్రీస్ పోతాయి, అన్నీ పోతాయి. కానీ అమలైతే అందరం బాగుంటాం. ఈ అందరూ బాగుండొద్దు, 10 మందే బాగుండాలని ఈ దేశ అగ్రవర్ణ వ్యవస్థ కోరుకుంటారు.
వాళ్ళు కోరుకొని 90% మందికి చంపడానికి ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు. మేము అంతిమంగా కోరేది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనేది ఈ తెలంగాణలో అవసరమైతే రేపు తెలంగాణలో దేశవ్యాప్తంగా 90% బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కుల్ని కాపాడటానికి, బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి, 90% రిజర్వేషన్స్ 90% ప్రజలకు అందడానికి, అందులో 50% రిజర్వేషన్లు బీసీలకి, 20% రిజర్వేషన్లు ఎస్సీలకి, 10% రిజర్వేషన్లు ఎస్టీలకి, 10% రిజర్వేషన్లు ముస్లింలకి, అంటే ముస్లింలకంటే మత మైనారిటీలకి, 10% రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలకి, ఇట్లా పంచి ఈ దేశంలో ఉన్న సంపద, రాజ్యము, భూమి, ఈ దేశంలో ఉన్న విద్య, వైద్యం, ఉపాధి, ఈ దేశంలో ఇండస్ట్రీస్లో, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఆపర్చునిటీస్, మొత్తం వెల్త్లో, భూమిలో, సంపదలో, రాజ్యంలో ప్రాతినిధ్యం కావాలని కొట్లాడుతున్నామమ్మా. ఇది తెలంగాణలోనే ఎందుకు ప్రధానంగా అంటే ఇది ఒక పెద్ద భూస్వామ్య నిలయం తెలంగాణ. ఈ తెలంగాణలో నిజాం నవాబుది ఎలాంటి తప్పు లేదు, అని గోరి కట్టాల్సిన అవసరం లేదు. నిజాం నవాబుకి గోరి కడతాం అన్న పాటే తప్పు. నవాబుకి గోరి కడతామన్న పాటే తప్పు. నిజాం నవాబుకి కల్చరల్గా, స్పిరిచువల్గా, మత ప్రకారంగా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేదమ్మా వాళ్ళ మతంలో. నిజాం నవాబు ఒక గ్రామంలో చాకలోళ్ళని ఎక్కడుంచాలి, మాదిగోళ్ళని ఎక్కడుంచాలి, రెడ్లను ఎక్కడుంచాలనో పారామీటర్స్ లేవు ఆయనకి. అందరూ సమానమే. కానీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడున్న అగ్రవర్ణ వ్యవస్థ ఆయనకి పాఠం నేర్పింది. చాకలోళ్ళని ఎట్లుంచాలి, మంగళోళ్ళని ఎట్లుంచాలి, రెడ్లను ఎట్లుంచాలంటే రెడ్లకి, కర్ణాలకి, భూస్వాములకి భూమి జాగిరిదారితనం ఇచ్చిండు. ఆయనకి ఇవన్నీ తెలియదు. 10% ఉన్న అగ్రవర్ణాలకి భూమి ఇచ్చేసిండు. 10 ఏళ్ళ నుంచి చెప్తున్నామ్మా ఈ విషయం. నేను పిహెచ్డీ చేస్తున్న విద్యార్థిగా ఇవన్నీ లెక్కలు మా దగ్గర ఉన్నాయి. నిజాం నవాబుది తప్పే కాదు, నిజాం నవాబుకి నేర్పిండ్రు ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ. మనోళ్ళే ఇక్కడున్న వాళ్ళే నిజాం నవాబుకి. అందుకని అప్పటికీ కూడా ఆయన బండి పోతుంటే బండి ముందు ఉరికినోడికి, గొడుగు పట్టినోడికి, చెప్పులు చేసినోడికి, కుండ చేసినోడికి, కోడిని కోసినోడికి, అణగారిన వర్గాలకు ఇనాం భూములు ఇచ్చాడు నిజాం. అప్పటి వరకు భూమి మీద మనకు హక్కు లేదు. ఇక్కడ రెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఇక్కడ 13 సంస్థానాలు ఉన్నాయమ్మా. 13 సంస్థానాల్లో 10 సంస్థానాలు రెడ్లయి, 2 సంస్థానాలు ఒక సంస్థానం వెలమది, 2 సంస్థానాలు కర్ణాలై, ఒకటి మున్నూరు కాపులది, వెలమ పటేల్స్ది. అట్లా ఉన్నాయి సంస్థానాలు. వాళ్ళు పటేల్స్. ఇట్లా ఉండే ఒకప్పుడు తెలంగాణలో. అలాంటి భూస్వామ్య వ్యవస్థలో నిజాం నవాబు ఎంతో కొంత కారుణ్యం, దయ చూపించింది ఆ వర్గాల మీద. అందుకని నిజాం ఇవన్నీ సమీక్షించాలన్నమాట. ఇవన్నీ మళ్ళీ అందుకోసం మనం కోరేది ఏంటంటే తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద భూస్వామ్య నిలయం చైనాలో కూడా లేదు. అక్కడ 1,00,000 ఎకరాలకే భూస్వామి ఉండే, ఇక్కడ 1,50,000 ఎకరాలు. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి, ఇప్పుడున్న రామసహాయం సురేందర్ రెడ్డి, ఆ సురేందర్ రెడ్డి బావగారు నెహ్రూ క్యాబినెట్లో ఆయన, వాళ్ళ కొడుకే వాళ్ళ ఖమ్మం పార్లమెంట్ రామసహాయం రఘు రెడ్డి, వీళ్ళే రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చి రాజ్యాన్ని నిలబెట్టారు. ఎంత రెడ్డి ఫ్యూడల్స్, ఎంత పెద్ద వ్యవహారం ఇది. వీళ్ళంతా పైసలు ఇస్తే రేవంత్ రెడ్డికి 100 కోట్లు రెడ్డి రాజ్యం వచ్చింది. మనం అనేది ఏంటంటే మన వర్గాలకి ఓటు హక్కు ఇచ్చాడు అంబేద్కర్. మనమంతా ఒకటే, మన రాజ్యాన్ని తెచ్చుకుంటే వీళ్ళు కొలాప్స్ అవుతారు. ఇందులో పేద రెడ్లని, పేద వెలమల్ని, పేద అగ్రవర్ణాలని, అణగారిన వర్గాలని ప్రేమించే అగ్రవర్ణాలు ఉంటే కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి మన రాజ్యం తెచ్చుకుందామని. అందుకని ఇంత పెద్ద బీసీ ఎస్సీ ఎస్టీల సాంస్కృతిక, రాజకీయ మరి ఉద్యమం జరుగుతుంది, సామాజిక పోరాటం. దీనికి 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల మద్దతు, భాగస్వామ్యం కోరుతా ఉన్నాం. మరి అందరం కలిసి ఈ ఉద్యమంలో పోరాడాలి, పాల్గొనాలని. 1 ఇయర్ అయిందమ్మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పెట్టి. మొన్ననే చేసాము. అనేక సామాజిక పోరాటాలు చేసినాం 1 ఇయర్లో. అనేక రాజకీయ చర్చను దారికి తీసుకొచ్చాము. బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నికల్లో మా వాటా ఎంత, రాజ్యంలో మా వాటా ఎంత అని. దాని ఫలితంగా ప్రతి చోట బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిచారు మొన్న. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమిలో వాటా కావాలని ఎక్కడ ప్రభుత్వం భూముల్ని అన్యాయంగా ప్రభుత్వం సర్వే చేసి భూముల్ని బలత్కారంగా బలవంతంగా ఊచుకుంటుంటే ప్రతి చోట ప్రొటెస్ట్ చేశాం. అది ఖమ్మం కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, నాదర్గుల్ కావచ్చు, ఎక్కడైనా భూముల కోసం పోరాడుతున్నాము. సామాజిక సమస్యల కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడి అంతిమంగా ఎన్నికల్లో మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎన్నికల్లో పాల్గొంటాం.